హాయ్ ఓంప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ చాలామంది గూడా మేము అంటే ఇది మనం ఓపెన్‌గా మాట్లాడదాం సార్. ఎందుకంటే చాలా వరకు గూడా ఒక అవేర్‌నెస్ అయితే క్రియేట్ చేస్తా రైట్. వస్తున్నారు మీరు. రైట్. మేము ఏ యాంగిల్‌లో ట్రై చేస్తే మా పార్ట్నర్ అనేది సాటిస్ఫై అవుతుంది అని చెప్పేసి మీ వీడియోస్ కింద కామెంట్ వస్తా ఉన్నాయి. అవును. ఎందుకంటే సార్ మీరేమో కిట్ గురించి బానే చెప్తున్నారు. మెన్ పవర్ పెరగాలని చెప్పేసి అంటున్నారు. బానే ఉంది. ఇవన్నీ కాకుండా కొద్దిమంది చెప్తున్నట్టుగా పలానా యాంగిల్స్‌లో కలిస్తే అమ్మాయి చాలా సాటిస్ఫై అవుతుంది అని చెప్పేసేసి మేము విన్నాము. వాస్తవైన కామసూత్రలో కూడా మేము ఇది నోట్ చేసుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అని చెప్పేసి అన్నారు. ఏం చెప్తారండి దానికి? అంటే వాత్సాయనుడు ఏం చేశారంటే అంటే ఇట్స్ లైక్ ఒక పీహెచ్‌డీ, హ్మ్. ఒక రీసెర్చ్ అన్నమాట. దాంట్లో తను చెప్పిందేంటంటే అందరూ ఒకేలాగుండరు. అంటే శారీరక పరిస్థితి గానీ, మానసిక పరిస్థితి గానీ అందరూ ఒకేలాగా ఉండరు. ఫర్ యెస్. ఎగ్జాంపుల్ కొంతమంది పొట్టిగా ఉంటారు. కొంతమంది పొడిగా ఉంటారు. కొంతమందికి ఒక పెద్ద బాన పొట్ట ఉంటుంది. రైట్. కొంతమంది చాలా బక్కగా ఉంటారు. సో, హ్మ్. వీళ్ళ శారీరక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని డిఫరెంట్ యాంగిల్స్ సజెస్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే. అంటే దాన్ని ఒక ఎడ్యుకేషన్ పరంగా చూడాలి. అంటే యెస్. మామూలుగా ఇప్పుడు మన సొసైటీలో మనమంటే అవేర్‌నెస్ ఇవ్వడానికి మాట్లాడుతున్నాం. ఆ! బట్ వాట్ యూ కెన్ సే ఆఫ్ ద రికార్డ్ మనం ఒక ఫ్రెండ్‌తో గాని, ఎవరితోనో గాని మాట్లాడాం అనుకోండి. "అరే! బూతులు మాట్లాడకురా" అంటారు. అలా అయిపోయింది సొసైటీ యెస్. గనుక యెస్. యెస్. వాట్ యూ కెన్ సే ఐడెంటిటీ ఇచ్చారనమాట. హ్మ్. బట్ వాస్తవానికి అదొక పెద్ద ఎడ్యుకేషన్ యెస్. లెసన్ అని చెప్పుకోవచ్చనమాట. హ్మ్. ఎడ్యుకేషన్ వీడియో అని చెప్పుకోవచ్చు. యెస్. సో, ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మనకు వ్యూవర్స్ కామెంట్ పెట్టారు. అందుకే నేను అక్కడ రిప్లై ఇవ్వలేదు. మనం ఎట్లాగో వీడియో చేస్తున్నాం దాని గురించి అని చెప్పి నేను వాళ్ళక్కడ అంటే ఇది అందరికీ రీచ్ అవుతుంది. ఆ! అక్కడేంటంటే ఆ చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అలా కాకుండా దానిపైన మనం ఒక వీడియో చేస్తే వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్‌కి నాలెడ్జ్ వస్తుందనే ఉద్దేశ్యంతో దాన్నక్కడ నేను రిప్లై ఇవ్వకుండా వదిలేసాను. యెస్. సో, ఈ యాంగిల్ అనేది ఆ డిఫరెంట్ ప్రాస్పెక్ట్‌ని దృష్టిలో పెట్టుకొని చేశారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాట్ యూ కెన్ సే మీ అంగం అనేది కరెక్ట్‌గా ప్రాపర్‌గా వర్క్ చేయాలి. ఓకే. అది ప్రాపర్‌గా వర్క్ చేయనప్పుడు ఎన్ని యాంగిల్స్ ఉన్నా కూడా దాని మీ గురించి మీకెంత సైన్స్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయన్నమాట. హుహుహు. సో, ఈ అంగం సరిగ్గా పని చేయకపోవడానికి బేసిక్‌గా 4 రీజన్స్ అండి. హ్మ్. వెరీ ఫస్ట్ వచ్చేసి బ్లడ్ ఫ్లో. ఓకే. అంటే బాడీలో బ్లడ్ ఫ్లోని కంట్రోల్ చేసి అంటే ఒక అంగానికే కాకుండా టోటల్ బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ అన్నిటికి కూడా ప్రాపర్ బ్లడ్ ఫ్లోని చూసుకునేది నైట్రిక్ ఆక్సైడ్. అంటే ఓకే. బాడీలో ప్రాపర్‌గా నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ ఉండాలి. హుహు. అది ఉంటే గనుక బ్లడ్ ఫ్లో ప్రాపర్‌గా ఉంటుంది. సో, ఆ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ లేదు అంటే కారణం ఏంటంటే మనం తినే ఫుడ్‌లో లోపం ఉంది అని అర్థం. సో, మనం తినే ఫుడ్‌లో అయితే పోమోగ్రానేట్ గాని ప్రాపర్‌గా ఉండాలి. లేదా టమాటో జ్యూస్ తీసుకోవడం, టమాటో తినడము, హ్మ్. లేదు అని అనుకుంటే గనుక వాటర్ మిలన్, ఎనీ రెడ్ బీట్రూట్ కలర్ జ్యూస్, ఫుడ్. ఎనీ రెడ్ కలర్ ఫుడ్. ఓకే. ఓకే. అది బ్లడ్ ఫ్లో. రైట్. లేదు అంటే విటమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. సో, అంటే ఈ మధ్య కాలంలో విటమిన్ డెఫిషియన్సీ చాలా కామన్ అయిపోయింది. సో, అలా హ్మ్. విటమిన్ డెఫిషియన్సీ ఏదైనా ఉండొచ్చు. లేదా నర్వ్ వీక్‌నెస్. హ్మ్. నర్వ్ వీక్‌నెస్‌లో ఎస్పెషల్లీ అంగానికి ఏదైతే నర్వ్ బ్లడ్ సప్లై చేస్తుందో, సెన్సేషన్ సప్లై చేస్తుందో, అది ప్రాపర్‌గా లేకపోయినా, దాని మీద ఉన్న మైలిన్ షీత్ అరిగిపోయినా కూడా ఈ ఓకే. ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆహా! అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి టెస్టోస్టెరాన్. ఓకే. సో, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ కిట్ తయారు చేయడం జరిగిందనమాట. సో, మీరు యాంగిల్స్ గురించి ఆలోచించకంటే ముందు ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంటంటే మీ అంగం ప్రాపర్‌గా వర్క్ చేస్తుందా లేదా? సో, ఓకే. అది చేయట్లేదు అని మీరు కన్ఫర్మ్ చేసుకుంటే గనుక ఖచ్చితంగా ఈ కిట్‌ని మీరు ఆర్డర్ చేసుకోవాలి. సో, దీంట్లో మళ్ళీ 3 వేరియంట్స్ ఉన్నాయండి. స్టార్టింగ్, మిడింగ్ అండ్ హై ఎండ్ ప్రొడక్ట్ ఉంది. ఓకే. సో, స్టార్టింగ్ వచ్చేసి 4,500, మిడిల్ వచ్చేసి 6,500, హై ఎండ్ వచ్చేసి మనం సెలబ్రిటీ కిట్ అది ఇస్తున్నాం 8,500. సో, ఒకవేళ మీ పాకెట్ సపోర్ట్ చేస్తుంది అనుకుంటే గనక మీరు 8,500 తీసుకోవచ్చు. లేదు అంటే 6,500 తీసుకోవచ్చు. స్టిల్ మీకేమన్నా డౌట్స్ ఉన్నాయి, ఇంకా దీని గురించి క్లారిటీ కావాలనుకుంటే స్క్రీన్ పైన అయితే నంబర్ కనబడుతుందో ఆ నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేసి అపాయింట్‌మెంట్ అయితే బుక్ చేసుకోవచ్చు. అక్కడ మీకు క్లారిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఏ కిట్ వాడాలి అంటే మీ గురించి నేను పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు ఏ కిట్ వాడాలని నేను చెప్తుంటాననమాట. సో, ఇక్కడ మనం ఈ వీడియోలో ఇవ్వాల్సిన అవేర్‌నెస్ ఏంటంటే యాంగిల్స్ బానే ఉన్నాయి. రైట్. అక్కడ మన ఋషులు, మునులు ఏదైతే యాంగిల్ డిజైన్ చేశారో అవన్నీ చాలా బానే ఉన్నాయి. బట్ దానన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంగం ప్రాపర్‌గా వర్క్ చేస్తుందా ఏదో లేదా? ఇప్పుడు వీడియోలలో చూసి హ్మ్. సార్ ఇప్పుడొచ్చేసేసి వాళ్ళేమో గంట సేపు చేస్తా ఉన్నారు అని చెప్పేసి అంటుంటారు. నిజంగానే అంత టైమింగ్ అనేది ఉంటదా సార్ మరి హండ్రెడ్ గంటలు గంటలు? 100% 100% ఉండదు. ఓకే. ఓకే. ఇక్కడ వ్యూవర్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. రియల్ లైఫ్‌కి ఉన్న వ్యత్యాసం. హ్మ్. అది ఒక రియల్ లైఫ్ అంటే దాన్ని క్రియేట్ చేస్తున్నారు. యెస్. రియల్ లైఫ్‌లో మాత్రం అట్లా ఉండదు. మీరు ఒకవేళ దాన్ని చూసి మోటివేట్ అయ్యి, ఇన్‌స్పిరేషన్ అయ్యి మీరు అలా చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలు పెడతారు. అండ్ డౌన్ ద లైన్ మీ హార్ట్ ఫంక్షన్ అనేది చాలా చాలా డ్యామేజ్ అవుతుంది. సో, కాబట్టి ఇంకా మీరు మంచి క్వెషన్ ఏసారు. ఈ మధ్య కాలంలో అవేర్‌నెస్ లేకుండా ఇన్‌స్టాంట్ రిజల్ట్ కొరకు బ్లూ హ్మ్. పిల్స్ అనేవి వాడుతున్నారు. యెస్. యెస్. సో, ఈ యెస్. బ్లూ పిల్ వాడడం వల్ల ఇప్పుడు చాలా బావుంటుంది.
అంటే ఆ పర్టికులర్ టైం మూమెంట్ చాలా బాగుంటుంది. బట్ డౌన్ ద లైన్ అది హార్ట్ మీద, అంటే మనం ఇంతకుముందు ఒక వీడియోలో మనం డిస్కస్ చేసాం ఏంటంటే అది హార్ట్ మీద ఎఫెక్ట్ చూపించి హార్ట్లో అవును. స్టంట్ పడ్డాయి, అలాగే బ్రెయిన్ పైన ఎఫెక్ట్ చూపించి బ్రెయిన్లో కూడా Yes. స్టంట్స్ పడ్డాయి అని చెప్పి మనం డిస్కస్ చేసాం. రియల్ గా పర్సన్ కి ఎస్, ఆ క్లయింట్ మనకు కాల్ చేశారు. సో అలాంటి సిచ్యువేషన్స్ అంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఆ హార్ట్ మీద విపరీతమైన ఒత్తిడి, ఆ ఒత్తిడి అనేది ఆ బ్లడ్ వెజల్స్కి పాస్ అవుతుంది. పాస్ అవ్వడం వల్ల ఆ స్ట్రెస్కి అక్కడ బ్లడ్ క్లాట్ అనేది జరుగుతుంటుంది. ఓకే సో ఇలాంటివన్నీ జరగొద్దు అని అనుకుంటే కనుక మీరు ఎప్పుడైతే న్యాచురల్గా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ పొందాలంటే ఖచ్చితంగా మీరు ఈ కిట్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. వేరే ఆప్షన్ ఏం లేదు. ఆ బ్లూ పిల్స్ అట్లాంటివి వేసుకోవడం వల్ల. అంటే మీరు ఆలోచించవచ్చు, సార్ అది చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది, ఇది ఎక్కువ కాస్ట్ అవుతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. బట్ మీకేం కావాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ డే అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఒక మంచి హెల్త్ ఇవ్వాలనే ఉద్దేశంతో అవేర్నెస్ గురించి మనం ఈ వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ప్రాపర్గా హెల్తీగా మీకు వచ్చిన ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ కిట్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మా హెల్త్ ఏమైనా పర్లేదు అని అనుకుంటే మాత్రం నేను ఇంకా మీకు ఏం చెప్పదలుచుకోలేదు. దీంతో పాటు కొంచెం మీ లైఫ్ స్టైల్ని మోడిఫై చేసుకోండి. లైక్ కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్, వాకింగ్, స్విమ్మింగ్, జిమ్కి వెళ్ళడం, యోగా, మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి చేయడం. తర్వాత కొంచెం ఫుడ్ సెమీ ప్రిజర్వ్డ్ ఫుడ్, అలాంటివి సెమీ కుక్డ్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్, రైట్, ఎంఎస్జి మోనోసల్ఫేట్ గ్లూటమేట్ ఉన్న ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవడం కొంచెం ఆపేసి ఆల్కహాల్, స్మోకింగ్, రైట్, తర్వాత నాన్ వెజ్ కన్జంప్షన్ కూడా కొంచెం తగ్గిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు మీ సమస్య నుంచి ఈజీగా బయటపడతారు. ఓకే. ఇది మామూలుగా మీ ట్రీట్మెంట్కి వచ్చారనుకోండి సార్, ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైందంటే ఆయుధం ముందు బాగుంటే పదునుగా తర్వాత ఏమైనా కూడా మనం చేయొచ్చు అన్నట్లుగా అంటున్నారు. సో ఆ ప్రాబ్లమే ఉంది అని అంటే మాత్రం అంగం గట్టి పడకపోతే అసలు యాంగిల్స్ అనేది దాని గురించి ఆలోచించకూడదు. ఓకే సార్, ఇది అసలు ఎన్ని నెలలు వాడాలి సార్? సో బేసిక్గా 3 to 6 months యూస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇది మళ్ళీ బాడీ టు బాడీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనే దాని మీద వేరీ అవుతుంది అనమాట. సో మినిమం ఒక 3 months అయితే ఖచ్చితంగా వాడాలి, వాళ్ళకి రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. దీంతో పాటు కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫై చేసేసుకొని కిట్ వాడితే మంచి రిజల్ట్స్. ఓకే. ఒకవేళ మేము 2 months వాడినా కూడా మాకు రిజల్ట్స్ రాలేదు అనే వాళ్ళు ఉన్నారనుకోండి సార్, వాళ్ళకి ఏం ప్రాబ్లం అయి ఉండొచ్చు? అంటే మళ్ళీ పర్సనలైజ్డ్గా వాళ్ళతో మాట్లాడి మీరు ఆ ప్రాబ్లంకి తగినట్టు మళ్ళీ ఇచ్చే విధంగా ఉంటుందా? ఎస్, ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఏదో లోపం జరుగుతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎక్కడో ప్రాబ్లం జరుగుతుంది అనమాట. సో వాళ్ళ మళ్ళీ పర్సనలైజ్డ్గా మనం అపాయింట్మెంట్ కాల్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. ఆల్రెడీ 2 months కన్సల్టేషన్ ఏం లేకుండా మాట్లాడచ్చు, మాట్లాడేసేసి వాళ్ళకి డీటెయిల్గా వాళ్ళకి స్టడీ చేసి, అంటే ఇవి చాలా రేర్ కేసు అనమాట. మీరు అన్నవి దాదాపు 1000లో ఒకటి అట్లా వస్తుంటాయి అనమాట. సో వాళ్ళని మళ్ళీ డయాగ్నోస్ చేసి వాళ్ళకి ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇంకా ఏదైనా సప్లిమెంట్ యాడ్ చేయాలని చూసి నెక్స్ట్ పంపించే కిట్లో ఆ సప్లిమెంట్ యాడ్ చేసి పంపిస్తాం. ఇప్పుడు అంటే మంత్ బై మంత్ అనేది కిట్ మారుతూ ఉంటుంది. అంటే వాళ్ళ బాడీ రెస్పాన్స్ని బట్టి వాళ్ళకి రిజల్ట్స్ ఎట్లా వస్తున్నాయి అనే దాన్ని బట్టి మనం అంటే ఏదైనా ఇంకా సపరేట్ యాడ్ చేయాలా, డిలీట్ చేయాలా అనేది చూసి కిట్ డిజైన్ చేసి పంపిస్తాం. ఇప్పుడు మాకు ఫస్ట్ మంత్లోనే ఒక రేంజ్లో రావాలి సార్ అనే వాళ్ళు ఉన్నా మీరైతే బాబు నిదానంగానే తీసుకోండి అంటారు. అంతే. ఎస్. థ్యాంక్ యూ సార్.